హాయ్ ఫ్రెండ్స్, మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో మణిదీప వర్ణన పూజ చేసుకుంటున్నామండి. పూజకి ఏ విధంగా మేము అమ్మవారిని రెడీ చేసుకున్నాము, ఎలా చేసుకుంటున్నాము అన్నది ఇప్పుడు చెప్తానండి. లాంగ్ వీడియో అయితే పెట్టున్నాను, చూడండి. ఇప్పుడు అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసుకున్నాము. అమ్మవారికి చీర సార సమర్పించుకోవడానికి చీర, గాజులు, పసుపు దారాలు అవన్నీ పెట్టుకున్నామండి. అమ్మవారి చేసిన 9 రకాల నైవేద్యాలు పెట్టుకున్నాము. మెయిన్గా వడపప్పు, పానకము పెట్టుకోవాలి. 9 రకాలు పెట్టాల్సిన అవసరం లేదండి, మనకి నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు. మేమైతే 9 రకాలు చేసుకున్నాము. అవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నామండి. వచ్చిన ముత్తైదులకి రిటర్న్ గిఫ్ట్గా ఈ బౌల్స్, తాంబూలము ఇవ్వడానికి ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాము. మణిదీప వర్ణన పూజ చేయడం వల్ల చేసిన ఇంట్లో సిరి సంపదలు తొలతూతాయి. నూతన గృహం కట్టుకోవాలనుకునే వాళ్ళు, ఇంటి కళ నెరవేర్చుకునేవాలి అనుకున్న వాళ్ళు మణిదీప వర్ణన పూజ చేసుకోవచ్చండి. గృహప్రవేశం చేసుకున్న ఇంట్లో కూడా మణిదీప వర్ణన పూజ చేసుకుంటే సిరి సంపదలు తొలతూతాయి. మా అక్క అండి దీపారాధన చేస్తుంది. మా అక్క, ఆడపడుచు, మా పిన్ని, నేను అందరూ కలిపి దీపారాధన చేస్తున్నాం. ఇప్పుడు ఈ పూజ చేయాలనుకున్న వాళ్ళు ఇల్లు వాకిలంతా శుభ్రపరచుకొని ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు పూజ చేసుకోవచ్చండి. కాకపోతే మణిదీప వర్ణన ఉంటుంది, అది చదువుకోవాలి. 9 సార్లు చదవాలి. ఒక 9 రోజులన్నా చేసుకోవచ్చు, 9 శుక్రవారాలన్నా చేసుకోవచ్చండి. ఈ పూజలో పాల్గొన్నందుకు మాకు ఎంతో ఆనందం వేసింది. మేము కూడా పూజ చేసుకున్నాము మణిదీప వర్ణన అని. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి చేయించాము. మీకు అందరికీ కూడా చూపిద్దామని ఈ వీడియో తీశానండి. ఇప్పుడు అమ్మవారి వేసి చూడండి, దీపారాధనలో ఎంత బాగా వెలుగుతుందో. అమ్మవారికి ఎన్ని దీపాలు పెట్టుకుంటే అంత కళగా అనిపిస్తుందండి. అందుకే మేము చాలా దీపాలు పెట్టాము. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే దేవి నారాయణీ నమోస్తుతే. యా దేవి రూపే సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమో నమః. మణిదీప వర్ణన 9 సార్లు చదువుతారండి. ఇప్పుడు ఒక్కొక్కసారి చదివినప్పుడు అమ్మవారికి హారతి ఇచ్చి ఒక నైవేద్యాన్ని చూపిస్తారు. ఈ విధంగా 9 సార్లు చదువుతారండి.